ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు వసూలు చేశాయి ఆసుపత్రులు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్కు ముందు ఈ దందా జరిగినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. నకిలీ బిల్లులతో 30 ఆసుపత్రులు సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసినట్లు ఆరోపణలున్నాయి. ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సిఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. హైదరాబాద్లో శ్రీకృష్ణ, జనని, హిరణ్య, డెల్టా, శ్రీరక్ష ఆసుపత్రులు, ఖమ్మంలోని శ్రీకర, గ్లోబల్, వినాయక, ఆరెంజ్, మేఘశ్రీ ఆసుపత్రులపై ఆరోపణలొచ్చాయి. సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు వసూలు చేసే ఆసుపత్రులు హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్కు ముందు ఈ దందా జరిగినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 హాస్పిటళ్లు ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం 100 కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. గతంలోనే ఈ కేసును సిసిఎస్ టేకప్ చేసింది. కానీ తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడతా ఉన్నాయి. 100 కోట్ల రూపాయల స్కామ్ చేయడమే కాకుండా 10ల సంఖ్యలో హాస్పిటల్స్ కూడా ఉండడంతో ఈ కేసును సిఐడి టేకప్ చేసింది. ప్రస్తుతం సిఐడి ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 హాస్పిటళ్లు ఉంటే ఒక హైదరాబాద్ పరిధిలోనే 10 హాస్పిటల్స్ వరకు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అటు వైద్య శాఖ అధికారులతో పాటు ఇటు సీఎంఆర్ఎఫ్లో ఉన్నటువంటి అధికారులు, మరోవైపు హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా కుమ్మక్కై ఈ సీఎంఆర్ఎఫ్ నిధుల స్కామ్కు పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఒక పేషెంట్ లేకుండానే అక్కడ హాస్పిటల్లో చేరినట్లుగా, తను అడ్మిట్ అయి కొన్ని సర్జరీలు కూడా చేసుకున్నట్లుగా ఒక్కొక్క పేషెంట్ పైన లక్షల రూపాయల వరకు కూడా బిల్లులు వేశారు. ఆ బిల్లులన్నింటినీ కూడా హాస్పిటల్ యాజమాన్యాలు సీఎంఆర్ఎఫ్కు పంపించాయి. సీఎంఆర్ఎఫ్లో ఉన్నటువంటి అధికారులు కూడా అప్పటికే హాస్పిటల్ యాజమాన్యాలతో కూడా కుమ్మక్కైపోయి వాళ్ళు ఆ బిల్లులను కూడా ఓకే చేశారు. ఆ నిధులన్నింటినీ కూడా హాస్పిటల్స్కు మళ్లించారు. ఒక హైదరాబాద్ పరిధిలోనే ఒక 100 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగినట్లుగా కూడా గుర్తించారు. హైదరాబాద్ ఉన్నటువంటి ముఖ్యంగా సిటీ శివార్లు అంటే ఐఎస్ సదన్ లాంటి ప్రాంతాలు, లేకపోతే మరోవైపు ఉప్పల్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా కొన్ని గుర్తించారు. మొత్తం 10 హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అటు ఖమ్మంలో కూడా ఎక్కువ స్థాయిలో, అంటే హైదరాబాద్ తర్వాత ఎక్కువ స్థాయిలో హాస్పిటల్స్ ఖమ్మంలో ఉన్నాయి. ఖమ్మంలో కూడా 10 హాస్పిటల్స్ ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సంతోష్, అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లోనే మేజర్ పార్ట్ ఉంది. ఎందుకంటే ముందుగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాలే ముందుగా సీఎంఆర్ఎఫ్ అధికారులను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా లేకుండానే పేషెంట్లను సృష్టించడం, వాళ్లకు వైద్యం అందించకుండానే వైద్యం జరిగినట్లుగా, కొంతమందికి మేజర్ సర్జరీలు జరిగినట్లుగా కూడా గుర్తించి ఫేక్ బిల్లులను సృష్టించారు. ఆ బిల్స్ను కూడా ఓకే చేసే విధంగా సీఎంఆర్ఎఫ్ అధికారులు కూడా హాస్పిటల్ యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారు. సంతోష్, రైట్, థ్యాంక్ యూ రవి. సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు వసూలు చేశాయి ఆసుపత్రులు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని ఆసుపత్రి కేసులు నమోదయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందిస్తారు. అరుణ్, సంతోష్, సీఎంఆర్ఎఫ్ సంబంధించిన ఫండ్లో స్కామ్ జరిగింది. కొన్ని ఆసుపత్రులు చికిత్స చేయకుండానే డబ్బులు తీసుకున్నారు అని సిఐడి విచారణలో బయటపడిన నేపథ్యంలో ఎంక్వైరీ జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3 ఆసుపత్రుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. మహబూబాబాద్లో 2 ఆసుపత్రులు, హన్మకొండలో ఒక ఆసుపత్రి మీద కేసు నమోదైంది. సంజీవ హాస్పిటల్కి సంబంధించినటువంటి మహబూబాబాద్లో ఒక ఆసుపత్రి, అలాగే సిద్ధార్థ హాస్పిటల్కి సంబంధించినటువంటి మహబూబాబాద్కి సంబంధించిన ఆసుపత్రి మీద కేసు నమోదైతే హన్మకొండలో ప్రముఖ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన రోహిణి ఆసుపత్రిలో మీద కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది. ఇందులో మొత్తం 5 సెక్షన్లలో వీళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. 465, 468, 471, 420 అలాగే 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సీఎంఎఫ్ ఫండ్కు సంబంధించి చికిత్స పొందిన నేపథ్యంలో వాళ్ళకి రికమెండేషన్ మీద ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి బీద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలి అని వాళ్ళు తీసుకొచ్చారు. దాంతో ఆ ఫైళ్లు
ఫేక్గా ఉన్నాయా లేకపోతే నిజంగా మీ దగ్గర చికిత్స పొందారా అనే వివరాలు సేకరించే ప్రయత్నంలో సిఐడి ఆఫీసులో కేసు నమోదు చేసి ఆసుపత్రికి వస్తే ఇక్కడ నమ్మలేని విజయాలు కొన్ని బయటకు వచ్చాయి. ప్రస్తుతం మనం ఆసుపత్రి యాజమాన్యాలతో మాట్లాడితే ఇక్కడ మహబూబాబాద్కు సంబంధించి సంజీవిని హాస్పిటల్ మొత్తం కోవిడ్ తర్వాత ఎత్తేసారు, ఆసుపత్రి మాత్రం లేదు. కానీ ఇక రోహిణి ఆసుపత్రి వల్ల యాజమాన్యాలతో మాట్లాడితే మా దగ్గరకు వచ్చినటువంటి 4 పేషెంట్ల వివరాలను తీసుకొచ్చారు సిఐడి అధికారులు. తీసుకొచ్చి 4 పేషెంట్లు మీ దగ్గర చికిత్స పొందారా అంటే 3 పేషెంట్లు మా దగ్గర అసలు చికిత్స పొందలేదు, మా దగ్గర ఎవరూ లేరు, ఒక్క పేషెంట్ మాత్రమే చికిత్స తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి సిఎంఆర్ఎఫ్ ఫండ్కు సంబంధించి వివరాలు ఇచ్చాము, మిగిలిన 3 పేషెంట్లకు సంబంధించినటువంటి వివరాలు లేవు. దాంతో అది సర్టిఫికెట్లు దాని మీద పెట్టినటువంటి స్టాంపులు కానీ లేదా ఇతరత్ర సంతకాలు కానీ మా దగ్గర లేవు. ఎవరైతే డాక్టర్ రికమెండ్ చేశారో ఆ ప్రసాద్ రెడ్డి అనే డాక్టర్ ఎవరు కూడా మా దగ్గర లేరు, ఆర్థోపెడిక్ అసలు డాక్టర్ లేరని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ అక్రమాలు జరిగాయి, అవినీతికి ఆస్కారం ఏర్పడింది. కానీ ఆసుపత్రి యాజమాన్యాల ప్రమేయంతో జరిగిందా లేదంటే నేరుగా ఆసుపత్రి పేరు వాడుకొని వేరే వాళ్ళు అక్రమాలకు చేశారనేది పోలీసుల విచారణ తేలాల్సింది. సిఐడి ఆ దిశగా ఎంక్వైరీ కొనసాగుతుంది. మేమైతే తప్పు చేయలేదని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్న నేపథ్యంలో అసలు తప్పు చేసిన వాళ్ళు ఎవరు, ఈ ఫండ్ ఎవరికి పోయింది, ఎవరు దీంట్లో కీలక పాత్ర వహించారనేది పోలీసు విచారణలో సిఐడి అధికారుల విచారణలో తేలనుంది. సంతోష్. థ్యాంక్ యూ అరుణ్. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్లోని ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్కు ముందు ఈ దందా జరిగినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్లో అందిస్తారు. విజయ్ భాస్కర్. సంతోష్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 3 ఆసుపత్రులపై సిఐడి కేసులు నమోదు చేసింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని అమ్మ హాస్పిటల్తో పాటు మిర్యాలగూడలో ఉన్న నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై కేసులు నమోదయ్యాయి. ఈ హాస్పిటల్స్ అన్ని కూడా సిఎంఆర్ చెక్కుల కోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తులో పేర్కొన్న వైద్యానికి సంబంధించి ఇక్కడ ఉన్న హాస్పిటల్స్లో అలాంటి సౌకర్యాలు లేవు అనే అంశానికి సంబంధించి వాళ్ళకి అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిపై గతంలో తనిఖీలు చేసిన నేపథ్యంలోనే ఈ గుట్టంతా కూడా బయటపడింది. ఎక్కడైతే వైద్య సేవలు అందించారో ఆ హాస్పిటల్లో అలాంటి వైద్యం అందించే సదుపాయాలు లేవు, అటువంటి డాక్టర్లు లేరు, అటువంటి ఎక్విప్మెంట్ కూడా లేదనేది విచారణ నిర్వహించిన సిఐడి అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రికి సంబంధించిన బిల్లులతో పాటు రికార్డులన్నీ కూడా గతంలోనే స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ 3 హాస్పిటల్స్లో 25 పైగా నకిలీ బిల్లులు సమర్పించినట్లు కూడా తెలుస్తుంది. దాదాపుగా 50 కోట్లకు పైగా నకిలీ బిల్లులు సమర్పించినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం సంబంధం ఉందా లేదంటే ఈ హాస్పిటల్స్కి రిఫరెన్స్గా వస్తున్న కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు కూడా ఆ బిల్లులపై సంతకాలు చేసిన నేపథ్యంలో వారి ప్రమేయం కూడా ఉందా అనే కోణంలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసు సిఐడి టేకప్ చేసిన నేపథ్యం 3 హాస్పిటల్స్పై కూడా ఇప్పటికే కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది మాత్రం ఆసక్తికరంగా అయితే మారిందని చెప్పొచ్చు. మిర్యాలగూడలోనే 2 హాస్పిటల్స్ దాదాపుగా 40 కోట్లకు పైగా ఈ స్కామ్లో పాత్ర ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న అయితే ఈ హాస్పిటల్స్లో ప్రస్తుతం గతంలో కేసు నమోదైనప్పుడు ఉన్న యాజమాన్యాలు ఇప్పుడు నిర్వహిస్తున్న యాజమాన్యాలు మాత్రం కొంత మారిన నేపథ్యంలో దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది, ఎలా రికవరీ చేస్తారు, దీనికి సంబంధించి దర్యాప్తు ఎలా సాగుతుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సంతోష్. థ్యాంక్ యూ.